వికారాబాద్ జిల్లా కోటపల్లి ప్రాజెక్టులో బోటింగ్ ను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. రాబోయే 5 సంవత్సరాలలో వికారాబాద్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. కోటపల్లిలో ప్రాజెక్టులో బోటింగ్ ప్రారంభించడం వల్ల స్థానిక యువతకు ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా వికారాబాద్ పట్టణాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. కోటపల్లి ప్రాజెక్టుల బోట్స్ రీఓపెనింగ్ చేయడం కోసం రావడం జరిగింది. మరి కోటపల్లి ప్రాజెక్టు పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా మారబోతుంది కాబట్టి ఈ బోట్స్తో పాటు ఇంకా టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఒకటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ ముగ్గురికి చెప్పడం జరిగింది. తప్పకుండా దీన్ని మోడల్ కోటపల్లి టూరిజం ప్రాజెక్టుగా తయారు చేస్తాము. అదేవిధంగా వికారాబాద్ ప్రాంతంలో, పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ దీన్ని మోడల్గా తీసుకొని వాటిని కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. కోటపల్లి ప్రాజెక్టుల బోట్స్ రీఓపెనింగ్ చేయడం కోసం రావడం జరిగింది. మరి కోటపల్లి ప్రాజెక్టు పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా మారబోతుంది కాబట్టి ఈ బోట్స్తో పాటు ఇంకా టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఒకటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ ముగ్గురికి చెప్పడం జరిగింది. తప్పకుండా దీన్ని మోడల్ కోటపల్లి టూరిజం ప్రాజెక్టుగా తయారు చేస్తాము. అదేవిధంగా వికారాబాద్ ప్రాంతంలో, పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ